ఎవరు? చిన్నది, మంజలి, ఇంకా పిల్లలు ఎక్కడ కనిపించడం లేదు. బహుశా భోజనాల దగ్గర ఉంటారు. అరే బావగారు, మీరింత సీరియస్గా ఎందుకున్నారు? ఈ రాత్రి జరగబోయే తంతు గురించి మీకు తెలుసు కదా. ఈ రాత్రంతా మిమ్మల్ని నిద్రపోనివ్వం మేము. ఈరోజు డాన్స్ ఉంటుంది, సరదా ఉంటుంది, కాస్త మిమ్మల్ని సతాయిస్తాం కూడా. చూడండి, నేను చాలా అలసిపోయాను. బావగారు, ఇప్పుడు మీరు ఇలా సీరియస్ మొహం పెడితే మేం మిమ్మల్ని వదిలేస్తాం అనుకున్నారా? ఈ రాత్రి సందడి పెళ్లిలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు దీన్ని పద్ధతిగా జరిపించాల్సిందే. చూడండి, మేము అహానాకి చాలా మంచి స్నేహితులం. మీరు గనక మాతో కాసేపు హ్యాంగ్ అవుట్ చేయకపోతే మేమంతా చాలా ఫీల్ అవుతాం. మీరు కాస్త నోరు మూసుంటారా? అరే ఎందుకు? ఈరోజు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం? ఉండేది ఒక రాత్రే కదా. తర్వాత మీ ఇద్దరిని కాస్త ఆట పట్టిస్తాం. ఈ రాత్రి అయితే మీ ఇద్దరిని అస్సలు ఒంటరిగా వదిలిపెట్టాం. చూడండి, మీకు రాత్రంతా మేల్కోవాలని సరదాగా ఉంటే మీ స్నేహితురాలతో కలిసి జాగారం చేసుకోండి. నన్ను డిస్టర్బ్ చేయకండి. నాకు చాలా నిద్ర వస్తుంది. నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు అమ్మాయికి సింధూరం పెట్టాలి. సింధూర ధారణకి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి కదా. ఆ పంతులు గారు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ బట్టన్ని. ఇప్పుడు సింధూర ధారణ జరుగుతుంది. తల మీద వేసే వస్త్రం ఇవ్వండి. అబ్బాయి పెళ్లిలో ఇదంతా ఏంటి గొడవ? అసలు ఆ రౌడీ గాడి ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియలేదు. హఠాత్తుగా ఇదంతా పెద్ద సమస్య కూర్చుంది. సార్, ఈ కంగారులో మీరంతా భోజనాలు సరిగ్గా చేశారు కదా? తప్పకుండా మీరు నిశ్చింతగా ఉండండి. నేను విన్న అహనా వాళ్ళ అత్త చాలా కఠినాతురాలని. ఈ గొడవల వల్ల ఆవిడ అహానాన్ని కోడలుగా ఒప్పుకోనంటే అప్పుడు అరే లేదండి, ఎందుకు ఒప్పుకోరు? అబ్బాయికి అమ్మాయి నచ్చినప్పుడు కుటుంబ సంతోషాన్ని ఒప్పుకుంటుంది కదా. పైగా అతను వాళ్ళ అమ్మని ఒప్పిస్తాడులే, అదంతా సర్దుకుంటుంది. బియ్యంకూరాలు మీరు ఇక్కడికి ఇప్పుడు తప్పక రావాల్సి వచ్చింది. లేకపోతే మీ అమ్మాయి గంతులు వేసుకుంటూ మా ఇంటికి వచ్చేసింది. అలా జరగడానికి మేము ఒప్పుకోము. అంటే అలా కాదండి బియ్యంకరాలు, కోపడకండి. పెళ్లితంతు కాసేపట్ల అయిపోతుంది. ఆగండి. చిన్న 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 అమ్మా, అమ్మా, మీరిక్కడ సింధూర ధారణ జరుగుతోంది. మీరంతా అలా నిలబడిపోయారేంటి? మీ సింధూరం మీ దగ్గరే ఉంచుకోండి. ముందు నా ప్రశ్నకు జవాబివ్వు. ఏం జరుగుతోంది ఇక్కడ? చిందా, నేను నీకు పదే పదే చెప్పాను ఈ పెళ్లి చేసుకోవద్దని. కానీ పెద్దమ్మ మాట ఒక్కటి కూడా వినలేదు. మొండిగా పెళ్లిపేట్ల మీద కూర్చున్నాడు. అరే ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నువ్వు? పెద్ద తయ్య ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. అసలు ఈ అమ్మాయిని మన ఇంట్లో కాలు కూడా పెట్టనివ్వరు. విను, ఇంకా సింధూర్ ధారణ జరగలేదు, ఇంకా పెళ్లి పూర్తి కాలేదు. ఇవన్నీ వదిలేసి రా మాతో. మీరు అలా ఎలా మాట్లాడతారు? పెళ్లి అయిపోయింది. పెళ్లి కొడుకు మండపం నుంచి ఎలా వెళ్ళిపోతాడు? అదే మీ సొంత ఇంటి ఆడబిడ్డ అయి ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడేవారా? మీరు నోరు మూసుకోండి. మా ఇంటి ఆడపిల్లలు ఎప్పుడు ఇలాంటి సాహసం చేయరు, మీ అమ్మాయి చేసినట్టు. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు అలా చేయకండి. చూడండి,
నా కూతురికి మీ కాళ్ళ దగ్గర కాస్త చోటు ఇవ్వండి అక్క. తను ఏ తప్పు చేయలేదు. ఏం జరిగిందో అందులో తన తప్పు ఏమీ లేదు. మీరు ఒక్కసారి తనని కోడలుగా చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. తను మీకు ఎప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వదక్కయ్య. మీరు ఒక్కసారి లేవండి మీరు, అక్కయ్య లేవండి ఇక్కడి నుంచి. మీ అమ్మ ఎక్కడెక్కడ ఏమేం నిర్వాకాలు చేసిందో మాకేం తెలుసు. కానీ బంధువుల ముందు మా పరువు తీసేశారు కదా, మా పరువు మట్టిలో కలిపారు కదా. ఇదేమైనా ప్రేమ పెళ్ళ ప్రతి మాట ఒప్పుకోవడానికి? నీకు ఖరాఖండిగా చెప్తున్నాను, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకెప్పుడు నా మొహం చూడలేవు. అమ్మా అమ్మా ఒక్కసారి నా మాట వినండి. నేనంతా కనుక్కున్నాను. మీరు ఒక్కసారి నా మాట వినండి. ఈమె నీకు మాయ మాటలు చెప్పింది, అది నువ్వు నమ్మేశావా? వా చిన్న, ఇక్కడ నిలబడే నువ్వు అంతా తెలుసుకున్నావా? నేనంతా విన్నాను, నాకంతా తెలుసు. నాకింకేమి వినాలని లేచిందా? నువ్వు ఇప్పుడు ఈ క్షణమే నాతో వస్తున్నావు. చిన్న చూడు, పెద్దమ్మ స్వయంగా నేను తీసుకెళ్ళడానికి వచ్చారు. అసలు ఇంకా సింధూర ధారణ కాలేదు, పెళ్ళే కాలేదు. నువ్వేం చేస్తున్నావు? మేము మీ మంచే కోరుకుంటున్నాం చిన్న. నీకు అర్థం కావడం లేదు. వాళ్ళు మొదటి నుంచి ఎంత తొందరలో ఉన్నారో, ఎంత కంగారు పట్టారో. వాళ్ళు కేవలం తమ అమ్మాయిని మన మెడకు కట్టాలనుకుంటున్నారు. ఈ సంబంధం కుదిరినప్పటి నుంచి వరుసగా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. చిన్న నా మాట వినా, ఈ పెళ్లి చేసుకుని నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. పదా, ఇంకా పెళ్లి కాలేడు కదా, రా మాతో. అమ్మా, ఇప్పుడు ఈ మాటలన్నీ సాగదీయటం వల్ల ఏం లాభం? ఇంకా పోల్టు, నువ్వు ఎప్పటి నుంచో ఈ మాటలు ఎందుకు సాగదీస్తున్నావు? అర్జున నాకు మాట ఇచ్చాడు ఈ పెళ్లి చేసుకుంటానని. అతని మాటకి ఏమైనా విలువ ఉందా లేదా? లేదు, ఏ విలువ లేదు. ఈ పెళ్లి మేము నిశ్చయించి చేస్తున్నాం. ఇందులో చోటు ఇష్టాయిష్టాలతో పనిలేదు. ఇదంతా మా అంగీకారంతోనే జరుగుతోంది. నాకెదురెళ్ళి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావో, ఈ అమ్మాయికి మన ఇంట్లో చోటు దొరకదు. నీతో పాటు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఉంచుకో, కానీ ఈ అమ్మాయి నా ఇంట్లో అడుగు పెట్టదు. ఇప్పుడు చెప్పు చిన్న, ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు నీ తల్లి మొహం చూడాలనుకుంటున్నావా, లేక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అత్తయ్య, ఇందులో నా తప్పేముంది? దయచేసి చెప్తారా? అంతా తెలిసాక కూడా నా తప్పే ఉందని మీకు అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా నాకు సమ్మతమే. ఒకవేళ మీరు మీ అబ్బాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనుకుంటే సరే, నేను ఆపను. కానీ నా తప్పేంటో చెప్పి వెళ్ళండి. ఎవరో రౌడీ ఒక అమ్మాయి బ్రతుకుడి నరకం చేస్తే ఆ అమ్మాయి పోలీసుల సాయం కోరడం తప్పవుతుందా? పోలీసులు ఆ రౌడీని జైలుకు పంపారు. జైలు నుంచి విడుదల కాగానే నాపై పగ తీర్చుకోవడానికి ఆ మనిషి చెడ్డవాడు, అందుకే అలా చేశాడు. కానీ ఇందులో నా తప్పేముంది? దీనికి నాకెందుకు శిక్ష? నేనే గనక మీ సొంత కూతుర్నయ్యుంటే మీరు తనతో ఇలాగే ప్రవర్తించేవారా?